ఇలా అండ్ రాజ్మా కర్రీ. సరే స్టార్ట్ చేసేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో నానబెట్టి ఉడికించుకున్న రాజ్మా రెడీ అండ్ సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ కూడా రెడీ. బాగుంది. అసలు ఫస్ట్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది నిజంగా. ఓకే, సో ఆయిల్ వేసేనా? ఆయిల్ వేసేసాయి. ఓకే, సో ఫస్ట్ మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, జీలకర్ర, సన్నగా. సో వెల్లుల్లిపాయ ఫ్లేవర్స్ ఎక్కువ ఇస్తున్నాము, సో సన్నగా తరిగేసి తెచ్చుకున్నాము వెల్లుల్లి. తర్వాత ఉల్లిపాయ. ఓకే, కాకరకాయ ఇప్పుడు వేసేసుకుంటున్నాము. కొంచెం ఇంగువ వేసేసుకుందాము. ఓకే, తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే చక్కగా మనకి కాకరకాయ కూడా కొంచెం బాగా కుక్ అవుతూ ఉంటుంది. సో ఇందులో ఇలా వాడేటప్పుడు మనం జనరల్ గా ఏంటంటే కాకరకాయని ఉప్పులో కాస్త నానబెట్టి అలా వేసి చేస్తూ ఉంటాం కదా. సో ఒకవేళ ఎక్కువ టేస్ట్ మనకి నచ్చదు అని అనుకుంటే ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్. ఓకే, సో కాకరకాయ కాస్త వేగితే మనకి రాజ్మా ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి. సరే, అయితే కొంచెం మనకి కాకరకాయలు వేగుతూ ఉంటాయి. అలాగే ఈ లోపు చిన్న క్వెరీ కూడా అడిగేస్తాను. ఓకే, సో సుజనా గారు మనకి కాకినాడ నుంచి మెసేజ్ చేశారు. పొద్దున లేవగానే అంటే లేవడమే తలనొప్పితో లేవడం అనేది జరుగుతుంది ఈ మధ్య అనేసి. సో ఎర్లీ అవర్స్ లోనే తలనొప్పి స్టార్ట్ అవ్వడం అండ్ నిద్ర లేవలేకపోవడం ఫస్ట్ థింగ్ ఆ తలనొప్పి వల్ల, అండ్ కొంచెం డల్ గా డే స్టార్ట్ అవ్వడం లాంటిది జరుగుతుంది. దానికి రీజన్ ఏంటి? డైట్ పరంగా అంటే నైట్ తినడం కానీ అలా ఏమైనా చెయ్యాలా అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సుజనా గారు. సో మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మనము హెడేక్తో ఆర్ ఫ్రెష్గా ఎప్పుడైతే మనం లేవమో దానికి అర్థం ఏంటి అంటే మనం సరిగ్గా నిద్రపోలేదు అని అర్థం. ఓకే, దానికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉండుండొచ్చు, మొత్తం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఉండుండొచ్చు. కానీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే సౌండ్ స్లీప్ కనుక మీరు వెళ్తున్నాయి అంటే మనం ఎంతసేపు పడుకున్నాము, కరెక్ట్గా డీప్ స్లీప్లో ఉన్నాము అనేది కౌంట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. బికాజ్ జనరల్గా సరిగ్గా నిద్రపోకపోయినా ఆ నిద్రపోకపోవడం ఎందుకు కూడా మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు తెలిసింది అంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సో మామూలుగా అయితే ఒకవేళ డిన్నర్ హెవీగా తిన్నా, అరగకపోయినా, లేదా నీళ్లు సరిగ్గా తాగకపోయినా ఆర్ నీళ్ళు ఎక్కువ తాగినా కూడా నైట్ టైంలో కూడా ఊరికే వాష్రూమ్ వెళ్తూ ఉండాలి అని చెప్పేసి కూడా ఉండొచ్చు. లేదు నిద్ర ఈ మధ్య సరిగ్గా పట్టట్లేదు ఆర్ స్ట్రెస్ ఎక్కువైంది అనుకున్నా కూడా సో ఈ 4 కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో దేని వల్ల వచ్చింది అనేది ఫస్ట్ మనం గమనించాలి. మన బాడీ డెఫినెట్లీ మనకు చెప్తుంది. సో ఎందుకు ఒకవేళ మన వెయిట్ పెరుగుతున్నా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పేసి మనం ఫస్ట్ మనం బాడీని అనలైజ్ చేసుకోవాలి. సేమ్ వే ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం హెడేక్గా ఉంది, ఫ్రెష్గా లేవలేదు అంటే దానికి అర్థం సరిగ్గా నిద్రపోలేదు అని అర్థం. సో ఎందుకు రీజన్ అనేది కనుక ఒకసారి మీ ప్రొఫైల్ చూసి మీతో కౌన్సిలింగ్ ఒకసారి మాట్లాడితే అప్పుడు మనకి ఇంకా ఎక్కువగా తెలుసు ఏం చేస్తున్నారు. సో దాని ప్రకారంగా మనం కొంచెం మాడిఫై చేసుకోవచ్చు. సో జనరల్గా అలా హెడేక్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా టీ కాఫీ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగేసేయండి. సో దట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆల్కలైన్ చేస్తుంది బాడీని. ఒకవేళ ఈ హెడేక్ ఒకవేళ నీళ్ళు సరిగ్గా తాగకపోయినా కూడా వచ్చుండొచ్చు. మీరు డైలీ వాటర్ ఇంటేక్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు కొంచెం చల్లగా ఉంటుంది క్లైమేట్ కాబట్టి వాటర్ సరిగ్గా తీసుకోకుండా కూడా ఉండుండొచ్చు. సో అందుకనే ఎంత వాటర్ తీసుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరు కౌంట్ చేసుకోండి వాటి నుంచి రోజంతా కూడా. సో ఈవినింగ్ 7 లోపు కనుక చక్కగా నీళ్లు ఎక్కువగా తీసుకుని 7 తర్వాత మామూలుగా తీసుకోండి, అంటే మరీ ఎక్కువగా తాగేయకుండా. సో దట్ రాత్రి నిద్ర కూడా బాగా పట్టేలాగా. సో నిద్ర బాగా పట్టడానికి ఒక ఇంపార్టెంట్ టిప్ అనమాట. చిన్న గ్లాస్ మిల్క్ చాలు. కొంచెం గోరువెచ్చగా చేసుకుని కొంచెం పసుపు వేసుకుని కానీ లేకపోతే ప్లెయిన్ కానీ తీసుకోవచ్చు. బట్ పసుపు యాడ్ చేయడం వల్ల ఈ ఏదైతే మనకి ట్రిప్టోఫాన్ ఉంటుందో మనకి మిల్క్లో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మిల్క్ అసలు పడదు అసిడిటీ అనుకుంటే గ్లాస్ మజ్జిగ అయినా పర్వాలేదు. బికాస్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అయినా కొంచెం మనకి ట్రిప్టోఫాన్ బాగా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది తీసుకుంటే సో చిన్న గ్లాస్ మిల్క్ విత్ పసుపు స్టార్ట్ చేయండి. వాటర్ ఇంటేక్ కరెక్ట్ చేసుకోండి. లైఫ్ స్టైల్ ఏమన్నా ఒకవేళ ఎనీ చేంజెస్ చేయాలి, స్ట్రెస్ బాగా ఉంది అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. వాకింగ్ కంపల్సరీ. కొంచెం కష్టపడ్డా కూడా చక్కగా బాడీ అలసిపోయి మంచి నిద్ర పడుతుంది. సో అందుకనే 7 o'clock 7:30 అలా ఆ టైంలో మీరు తినేసారనుకోండి,
అప్పుడు 9-9:30 కల్లా ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes వాక్ చేసి తర్వాత ఇంటికి వచ్చారు అంటే చక్కగా మీకు నిద్రపోతుంది. వాకింగ్ ఏదైనా ఉపయోగపడే పనులు కూడా బోల్డ్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కొన్ని పెట్టేసుకుని అలసిపోయామంటే హాయిగా పనులు అవన్నీ మనం చేస్తూ ఉండడమే, అవి చేస్తూ కూడా మనం వాక్ చేస్తేనే కార్డియో ఎక్సర్సైజ్ బిల్డ్ అవుతుంది కాబట్టి దాని ప్రకారంగా బాడీ అలసిపోయి మెటబాలిజం పెరిగి కొంచెం బాగా నిద్రపడుతుంది. సో ఇవి ట్రై చేసేయండి. సో ఇవన్నీ టిప్స్తో పాటుగా మీలో అంటే మీ లైఫ్ స్టైల్లో మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అన్నది చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అది చెక్ చేసుకుంటూ ఫాలో అయిపోండి. ఐ థింక్ ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడతారని హోప్ చేస్తున్నాను. ఓకే, సో కాకరకాయ వేగింది అండ్ ఇప్పుడు కొంచెం మనం ఇవి కూడా వేసి కాసేపు వేయించుకుంటే సో మొత్తం ఫ్లేవర్స్ అన్ని వేయించేసుకుందాము. ఓకే, సో ముందుగా కొంచెం పసుపు. ఓకే, సో అందుకని కాకరకాయలు కూడా చాలా కొంచెంగా వేసుకున్నాం కంపారిటివ్లీ టు రాజ్మా. సో కొంచెం క్వాంటిటీ నుంచి స్టార్ట్ చేసి కొంచెం పెంచొచ్చు ఒకవేళ నచ్చింది అనుకుంటే. సో తర్వాత కొంచెం కారం. ఓకే, తర్వాత కొంచెం గరం మసాలా. ఓకే, కొంచెంగా షుగర్. తర్వాత రాజ్మా వేసేసుకుందాం. ఓకే ఓకే, సో సాల్ట్ ఇందాక కొంచెం వేసాను కదా, సో ఇప్పుడు మొత్తం సరిపడా ఉప్పు. తర్వాత మన కోకోనట్ మిల్క్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇది మంచి ఫ్లేవర్ కోసం మిగతా అంతా కూడా కొంచెం వాటర్ వేసేసుకోవచ్చు. ఎందుకు అంటే మరీ మిల్క్ తోనే ఎక్కువగా చేసుకుంటే మళ్ళీ మనకి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోతుంది, క్యాలరీస్ ఎక్కువైపోతాయి కాబట్టి మళ్ళీ వెయిట్ పెరగకుండా మనం చూసుకోవాలి. అండ్ ఈవెన్ మనకి అంత కమ్మగా ఉన్నా తినలేం కూడా కాబట్టి. సో అందుకని ఇంపార్టెంట్ ఏంటంటే క్వాంటిటీస్ చాలా ఇంపార్టెంట్ గా చూసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా మనం బ్యాలెన్స్ చేసుకోగలం. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం. కోకోనట్ మిల్క్ ఫ్లేవర్తో పాటు మనకి కాకరకాయ అలాగే రాజ్మా ఇంకాస్త ఉడికితే సూపర్గా ఉంటుంది. ఈరోజు చాలా డిఫరెంట్ కాంబినేషన్లో కాకరకాయ అండ్ రాజ్మా కలిపి ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాం. నేను ఓవరాల్గా టేస్ట్ చూశాక కానీ నేను ఈ విషయంలో ప్రామిస్ చేయలేను, ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది కాబట్టి. బట్ ఎనీవేస్ చాలా మంచి మసాలాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు అది ఉడుకుతున్న అరోమా మాత్రం చాలా చాలా బాగుంది. సో లెట్స్ సీ ఎలా వస్తుందో కర్రీ. ఓకే, సో చాలాసేపటి నుంచి మనకి బాగా ఉడికింది కర్రీ. సో థిక్నెస్ వైజ్ చాలా బాగుంది కదా అనిపిస్తుంది కూడా. లైట్ గా మసాలా అండ్ కొంచెం షుగర్ కూడా వేసుకున్నాం కాబట్టి. అండ్ చాలా మందికి ఆ రాజ్మాని కొంచెం మ్యాష్ చేసి అంటే కొన్ని అలాగా కొన్ని ఇలాగా వేసుకోవడం అలవాటు కాబట్టి అలా కావాలంటే అది కూడా ఫాలో అయిపోవచ్చు. ఓకే, అయితే సర్వ్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకే, సో రెడీ అయిపోయింది కర్రీ. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. కరేలా అండ్ రాజ్మా కర్రీకి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, కాకరకాయ ముక్కలు 1/2 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పంచదార చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత. కరేలా అండ్ రాజ్మా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక కాకరకాయ ముక్కలు, ఇంగువ, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, కారం, గరం మసాలా, పంచదార, రాజ్మా, కొబ్బరి పాలు, సరిపడా నీళ్లు పోసుకుని కాసేపు బాగా ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరేలా అండ్ రాజ్మా కర్రీ రెడీ.